నన్ను మొట్టమొదటిసారిగా సంగీత దర్శకుడు చేసింది గురుగారే. ఎన్నో మంచి పాటలు ఇచ్చి నన్ను ఒక మెట్టు కాదు 10 మెట్లు ఎక్కించిన నాకు అత్యంత ఒక మా గురుగారు. సో నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గురుగారు మన చదలవాడ శ్రీనివాసరావుకి, తిరుపతిరావుకి, మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్. ఈ సినిమా చదలవాడ శ్రీనివాసరావు గారు అనుకున్నప్పుడు నన్ను ఆర్ నారాయణమూర్తి గారు పిలిపించి నన్ను శ్రీనివాసరావు గారి దగ్గరికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన నాకు కథ చెప్పారు. ఇప్పుడు మీకు నారాయణమూర్తి గారు చెప్తానే ఉన్నారు, ఈ సినిమాలో వేరే రకంగా పాటలు రాయించాలి, వేరే రకంగా పాటలు మ్యూజిక్ చేయించాలి అని అన్నారు. ఈ సినిమాలో వందే మాతరం గారు హీరో అని అన్నారు. ఇప్పుడు నిజమది. ఎందుకంటే ఆయన ఇచ్చిన ట్యూన్కి నేను రాయలేదు, నేను రాసినటువంటి లిరిక్స్కి ఆయన ట్యూన్ కట్టారు. ఒక మహాదేవన్ గారు లాగా. మహాదేవన్ గారు ఎప్పుడు కూడా పాటకు ట్యూన్ ఇచ్చేవారు కాదట. నేను చాలా సినిమాల్లో చాలా పాటలు నేను పాట రాస్తే వందే మాతరం గారు దానికి ట్యూన్ చేశారు. పాటకు ట్యూన్ కట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి సంగీత దర్శకులలో వందే మాతరం గారు ఒకరు. నా జీవితంలో మొట్టమొదటిసారి తొలి రోజులలో నా కోసం వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చి నా చేత తన సినిమాలో పాట రాయించి, అప్పుడున్న 116లు 216లు ఇస్తున్న రోజులలో మొట్టమొదటిసారిగా నాకు నా పాటకు విలువ పెంచి, నా జీవితంలో తొలిసారి నేను 10,000 రూపాయల ఆ బండిల్ చూసింది నారాయణమూర్తి గారి చేతుల మీదుగా ఇచ్చినప్పుడు. ఇందులో అదృష్టం ఏంటంటే సహజ నటి, మహానటీమణి అనాలి, మేము చిన్నవాళ్ళం కాబట్టి, జయసుధమ్మ గారు వారికి పాటలు రాసేటువంటి అవకాశం, అది మా ప్రజానటుడు పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారికి. అసలు నారాయణమూర్తి గారికి జయసుధ గారికి ఒక యుగళ గీతం అనగానే రాయడం మొదలుపెట్టిన నాకే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు జనరల్గా కలుసుకోరు. చందమామని ఇప్పుడు చంద్రిక అందాం. సూర్యుడు తూర్పున ఉంటాడు, చందమామ ఎప్పుడో వస్తుంది రాత్రి. ఈ రెండు కలయికలు సూర్యుడికి చంద్రుడు కలిసి ఆడుకుంటే పాట రాయి అంటే ఎట్లా ఉంటుందో, పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారేంటి, ఒక మహాద్భుతమైనటువంటి సహజ నటీమణి జయసుధ గారేంటి, ఇద్దరి మధ్యన డ్యూయట్ అన్నప్పుడు నిజంగా మొదటిసారి నా కుడి చెయ్యి వణికింది. ఎలా రాయాలి? అసలు అమ్మగారి గురించి రాస్తున్నప్పుడేమో ఆ చిన్న ఒక చిన్న అక్షరానికి కూడా 1,00,000 భావాలు కనుబొమ్మలతోటి మెడ విరుపుతోటి చూపించగలిగినటువంటి మహానటిమణి. ఒక్క ఆవేశమైన పదం ఇస్తే భూనభోంతరాలు దద్దరిల్లగలిగినటువంటి ఒక అగ్నిపర్వతం ఆర్ నారాయణమూర్తి గారు. అగ్నిపర్వతానికి అమృత భాండానికి కలిపినటువంటి యుగళగీతం రాసే తొలి అదృష్టం నాదేనని 23 సంవత్సరాల సినిమా తల్లి చదలవాడ శ్రీనివాసరావు గారి రూపంలో వచ్చి నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అలాగే చాలామంది ఏమంటున్నారంటే నారాయణమూర్తి గారంటే ఇలా ఉన్నారు, ఇట్లా కనిపిస్తున్నారు అంటున్నారు సార్. ఇప్పుడు మొదటిసారిగా నారాయణమూర్తి గారిని ఒక దిలీప్ సార్ లాగా, ఒక ఎంజీఆర్ లాగా ఇలా మారారు అని అనిపించుకుంటున్న ప్రేక్షకులకు నా మిత్రులు చెప్తా ఉంటే ఆ ఘనత నిజంగా మీది కాదు సార్, శ్రీనివాసరావు గారు సార్. మీరు ఏమనుకోదు సార్, ఇది మా శ్రీనివాసరావు గారు. సో ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం, అద్భుతమైన సన్నివేశం ఇది. ఇందులో నేను 3 పాటలు రాశాను. అసలు ఇందులో నేను చెప్పినటువంటి పోలికలు చాలా ఉంటాయి. సూర్యుడు ఒకవైపు, చంద్రుడు ఒకవైపు. అట్లాగే ఎప్పుడైనా నారాయణమూర్తి గారి సినిమాలో ఒక బైరాగి, ఒక నాగయ్య గారు లాంటి వాళ్ళు, ఒక సన్యాసి, ఒక జీవిత సర్వసంగ పరిత్యాగి రాసే పాట నారాయణమూర్తి గారి సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేస్తామా?
చదలవాడ శ్రీనివాసరావు గారు డైరెక్టర్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేయాలి. అద్భుతమైనటువంటి ఒక వైరాగ్య గీతాన్ని ఆయన రాయించారు. పూర్తి పాఠం గుర్తులేదు కానీ ఎస్పీ గారు అండ్ హెడ్ కానిస్టేబుల్ అంతేనా సార్, కానిస్టేబుల్ సార్ ఉన్నారు. ఇందులో ఒక వాక్యం మాత్రం నాకు గుర్తుంది. ఒక సహజమైన ఇల్లాలుగా జయసుధ గారు ఏమంటారంటే, ఏమయ్యా నీ తోటి ఉద్యోగులు నగర శివార్లలో ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారో తెలుసా అని పాటలు అంటే, దానికి జవాబు ఆర్ నారాయణమూర్తి గారి యొక్క హృదయం, ఆయన రక్తగతం, ఆయన యొక్క పెరిగిన తీరు, ఆయన ఇండస్ట్రీలో ఆయన ప్రజలు చూస్తున్న ప్రజల మనిషిగా, ఆయన ఒక పోలీసుగా ఏమంటాడంటే, ఏమ్మా నగర శివారులో సంపాదించుకున్న ఆస్తులు తెలుసా అంటున్నావు, అది తెలుసు కానీ ఎదురు కాల్పుల్లో చనిపోయిన కానిస్టేబుల్ యొక్క అస్థికల విలువ నాకు తెలుసు అంటాడు. ఇది ఆ యుగల గీతంలో మేము చేసినటువంటి ప్రయత్నం అన్నమాట. ఏదేమైనా ఒక త్రిశూలంలో రాయిని ఆడది చేసిన అన్న పాటను హృదయంలో దగ్గరగా పెట్టుకొని ఈ పాట నేను మీకోసం రాశానమ్మా. నిజంగా మీకు పాట రాయడం, గురువుగారికి పాట రాయడం, దానికి పూర్తి క్రెడిట్ చదలవాడ శ్రీనివాసరావు గారికి, తిరుపతిరావు గారికి చెందుతుంది. ఇందులో అద్భుతమైనటువంటి అది ఉంటే, ఆర్ద్రత ఉంటే అది మా సీనన్నకి చెందుతుంది. ఇంకా జయసుధ గారి గురించి ఏం చెప్తూ ఉంటే, మహాతల్లి, మహానటిమణి ఎన్టీ రామారావు గారు, అక్కిన నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శివాజీ గణేశన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, జితేంద్ర గారు, నాతో నారాయణమూర్తి, నాతో కూడా మహాతల్లి, నాతో కూడా కాదు ఆమెతో నేను నటించా. సో అంత మహానటిమణి ఈవేళ మన సీడుని ఆవిష్కరిస్తున్నారండి. ఓ నిజాయితీ గల పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గారిని, నవోదయ గౌడ్ గారిని శ్రీనివాస్ గారు పట్టుకొచ్చారండి, వారికి ఇస్తారండి. ఈ లోపల ఈరోజు ఈ ఫంక్షన్కి హీరో మిస్టర్ వందేమా శ్రీనివాస్. ఆడియో ఫంక్షన్ ఇది. మిస్టర్ వందేమా శ్రీనివాస్ ఈజ్ లైక్ మహేంద్ర కపూర్ టు సౌత్. ఏమి రాగం, ఏమి స్టామినా, ఏమి ఆర్ద్రత, ఏమి మాధుర్యం. దాన్ని మించి గొప్ప గాయకుడు కాకుండా గొప్ప సంగీత దర్శకుడైనా. 30 ఏళ్ళ బట్టి నేను తీస్తున్న సినిమాలు కానీ అనేక సినిమాలు ఆయన చేసినా మేము చాలామంది ప్రజాకవులు బాణీలు తెచ్చుకుంటూ మేము చేసుకుంటూ వస్తున్నామండి. అందులో ఆయన కూడా స్వరాలు కట్టాడండి ఆయన. అలా కాకుండా బయట సినిమాలు ఏమైతే ఉన్నాయో, ఓ జయం మనదేరా, ఓ దేవుళ్ళు, ఓ పెళ్లి పందిరి, ఓ స్వయంవరం, ఇలా చిత్రాలకు ఆయన మ్యూజిక్తో అనన్య సామాన్యటువంటి కాంట్రిబ్యూట్ చేశాడండి ఆయన. అదే కోవలో మళ్ళీ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామ సినిమాకి అంత బ్రహ్మాండమైన మ్యూజిక్ ఆయన బాణీలు కట్టాడండి, అలా ఇచ్చాడండి. థ్యాంక్స్ మిస్టర్ వందేమా శ్రీనివాస్. కదలవారి శ్రీనివాస్ గారు ముందే చెప్పారు దర్శకుడు, మిస్టర్ శ్రీనివాస్ గారు ఆర్ నారాయణమూర్తి సినిమాలో ఉన్నట్టు నా పాటలు ఉండకూడదు, నాకు మీరు బాణీలు కట్టాలి. నారాయణమూర్తి ఎక్కడో పట్టుకొస్తే మిమ్మల్ని డమ్ అనేస్తే రికార్డింగ్ సారీ, మీరు జయం మనదిరేలాగా, దేవుళ్ళలాగా, స్వయంవరంలాగా, పెళ్లి పందిరిలాగా మీరు బాణీలు కట్టాలి అని చెప్పి మరీ చేయించుకున్నాడు. సీను మరి వెళ్ళి విజృంభించాడు ఇందులో. సీను నీకేట దీని ఏమో తెలుగు ఇండస్ట్రీలో ఈవేళ ఒక కీరవాణి గారు, నువ్వు ఏమది సచ్ ఎ గ్రేట్ మ్యూజిషియన్ యు ఆర్ రైట్. ఈ అమ్మాయి చదలవారి శ్రీనివాసరావుతో పెద్ద చిక్కు ఏంటో అయితే కలిసి భోంచేయకూడదు. ఆయన పెడతాడు, నేను తింటుంటాడు, దిబ్బెత్తుంటాడు, దీని అబ్బబడి 3-4 గంటలు పడుకుంటాడు. మేము హ్యాపీగా తినాలి, హ్యాపీగా పడుకోవాలి. పెద్ద బీభత్సం, రెడీ 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 అలాగా ఒక డిసిప్లిన్గా సాగిందండి. ఆ దశలో కెమెరామెన్ సుధాకర్ రెడ్డి గారు, దర్శకులు గారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం 5 o'clock, అప్పటికి ఎస్పీ గారు రెడీ అక్కడ ఉండడం, ఆ ఎక్సర్సైజ్ షాట్లు అయితే ఏమవుతున్నాయో అవన్నీ కూడా తీయడం, ఆ పాట దాని పిక్చరైజేషను క్రెడిట్ గోస్ టు డాన్స్ డైరెక్టర్స్ శివసుబ్రహ్మణ్యం గారికి వందనాలు. బ్రహ్మాండం తీశారు. అది ఎంత మంచి పడింది అంటే, ఎర్రజెండ నీయలో అన్న పాట ఎక్కడ కమ్యూనిస్ట్ ఫ్లాగ్ ఉన్నా, మేడే ఉత్సవాలు వచ్చినా, అమరవీరుల త్యాగాలు వచ్చినా ఆ పాట అజరామంగా ఎలా ఉంటుందో, రేపు పోలీస్ ప్యారెడ్లో కానీ, జాన్యురీ 26 నాడు కానీ, ఆగస్టు 15 నాడు కానీ మోగే పాట ఈ పాట. అంత గొప్ప పాట ఈ పాట. అక్కడ ఆ పాట అల్లం వీరన్న గారు రాస్తే ఇక్కడ ఈ పాట గోడు వెంకన్న రాశాడు. ఆ పాట వందేమా శ్రీనివాస్ పాడితే ఇక్కడ ఈ పాట వందేమా శ్రీనివాస్ పాడాడు. 2 పాటలు నేనే యాక్ట్ చేశా. అదృష్టం మాకు. థ్యాంక్స్ చదలవాడ శ్రీనివాస్ గారు. గవర్నమెంట్ ఉన్నా సరే పోలీస్ అనేవాడు ఉంటాడు. అది భటుడా, రక్షక భటుడా, వ్యాన్ గార్డా, రెడ్ గార్డా, ఆర్ పోలీసా, ఏదో ఒక నేమ్ మీద ఉంటుంది అలాగా. సో హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య అనే క్యారెక్టర్ని
ఒక నిజాయితీపోటు సింబల్ చేసుకొని ఆయన తీసిన విధానం ఎందుకంటే ఒక జిల్లాలో ఎస్పీ గారు కరెక్ట్గా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఉన్నా, కలెక్టర్ గారు కరెక్ట్గా ఉన్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఉన్నా ఆ జిల్లా చాలా గొప్పగా ఉంటుంది, శాంతి భద్రతతో అలరాడుతుంది. ప్రపంచం కానీ మొత్తం ఎక్కడైనా సరే హ్యాపీగా వెళ్ళిపోద్ది. గొప్ప వేషం హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చి నా కోరికను తీర్చినందుకు మళ్ళీ సభాముఖంగా చదలవాడ శ్రీనివాసరావు వందనాలు చెప్తున్నాను. శతమానం భవతిని అలాగే మా చదలవాడ శ్రీనివాసరావు గారి హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్యని కూడా ఆదరించి మా అందరికీ మంచి బలాన్ని చేకూర్చవలసిందిగా మీరు దండం పెడుతూ ఆర్ నారాయణమూర్తిని అరే హెడ్ కానిస్టేబుల్ ఇంటర్వ్యూ వస్తున్నారా అన్నంతగా మీరు నన్ను దీవించాలని కోరుకుంటూ ఉంటా సార్లు. ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలంటే ఇదేనేమో 1 hour, 1.5 hours, 2 hours, 2.5 hours అయినా మనందరినీ ఒక్క వ్యక్తి మనందరినీ కూర్చోపెట్టగలడు అంటే మొత్తం ఆయనే. సో నిజంగా యు గ్రేట్ నారాయణమూర్తి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంతకుముందు సుద్దాల అశోక్ కుమార్ గారు, అశోక్ తేజ గారు చాలా బాగా చెప్పారు. మేమిద్దరం ఈ సినిమా మన చదలవాడ శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి ఈ పిక్చర్ అండి ఇలా ఉంది, ఆయన ఏం చెప్పలే, అన్ని ఫోన్లోనే మాట్లాడడం శ్రీనివాసరావు. జనరల్గా ఒక ప్రొడ్యూసరు లేకపోతే ఒక డైరెక్టర్ ఎవరో వస్తారు మన అన్ని సినిమాలు మేము చేసినప్పుడు. ఆయన ఇంతకుముందు నేను ఒక 5 సినిమాలు కూడా చేశాను, అప్పుడు కూడా వారు ఎప్పుడు వచ్చి కలవడమో లేదు, షూటింగ్ అప్పుడే కలవడమే తప్ప మా ఇంటికి వచ్చేవారు కాదు. మనం ఒక పద్ధతికి అలవాటు అయిపోయాం కదా, డైరెక్టర్ వచ్చి ఇదండి కదా ఇలా అని. సో ఆయన అన్ని ఫోన్లోనే చెప్పేశారు. కొంత అర్థం అయింది, కొంత అర్థం అవ్వలేదు ఆయన ఏం చెప్పారో. అర్థం కాకపోయినా సరే మనతో ఇంతకుముందు సినిమా తీసిన వాళ్ళే కదా చేద్దాము అలా అని. తర్వాత షూటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు ఇంతకుముందు వచ్చాడు కదా ఒక అబ్బాయి, నా కొడుకు, ఈ అబ్బాయి ఎవరు అని, ఎందుకంటే పక్కన ఏమో వేరే సినిమాలో శతమానం భవతి వస్తున్నది, నేను చేసే క్యారెక్టర్స్, ఈ అబ్బాయి మీ అబ్బాయి అండి, నా అబ్బాయి అని, ఎందుకంటే ఇంతే ఉన్నాడు, ఇంత చిన్న పిల్లోడికి నేను తల్లి అలా అని అనిపించింది. దాని తర్వాత అఫ్కోర్స్ ఇంకొక నా కూతురు వేషం చేస్తున్నది, అమ్మాయి ఏదో మెడిసిన్ చదివే వయసేనండి అంటే నాకు అంటే భయం వేసింది ఇమీడియట్గా. ఇదేంటి ఈ హీరోయిన్ ఓకే కానీ హీరోయిన్ ఇంత చిన్న పిల్లడి తల్లి అనగానే భయం వేసింది. దాని తర్వాత ఎట్లా నారాయణమూర్తి గారితో ఎట్లా యాక్ట్ చేయడం, నిజంగా అండి ఈ సినిమాకి వచ్చినంత హైప్ కానీ కొంతమంది డాన్స్ మా సాంగ్ చూసి ఎవరన్నా పోస్టర్లు చూసి నవ్వుకున్నారేమో కానీ ఏదన్నా కావచ్చు, కానీ దీనికి వచ్చినంత క్యూరియాసిటీ, ఇది క్రియేట్ చేసినంత క్యూరియాసిటీ ఏ సినిమా ఈ మధ్యలో గొప్ప సినిమాలు అవ్వచ్చు, పెద్ద సినిమాలు అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ అసలు వీళ్ళిద్దరు ఏంటి, ఈ గొడవ ఏంటి, ఈ గోల ఏంటి అలానే చాలామంది అనుకున్నారు. కానీ అశోక్ తేజ గారు చెప్పినట్టు చాలా చక్కగా చెప్పారు. సూర్యుడు చంద్రుడు అని ఇంతకుముందు చెప్పారు, చాలా బాగుంది. సో అలా నిజంగానే టోటల్ ఇద్దరు కాంట్రాస్ట్, సంబంధమే లేని ఆర్టిస్టులు. ఆయన స్టైల్ వేరే, నా స్టైల్ వేరే. కానీ మీరు పాటలు చూస్తారు కదా, ఎక్కడన్నా అనిపించిందా మీకు? చాలా న్యాచురల్గా ఒక చక్కటి హస్బెండ్ అండ్ వైఫ్ పేరు అలానే అనిపించింది, ఎక్కడ ఆర్టిఫిషియల్గానో ఏది అనిపించలేదు. సో అది ఏంటంటే క్యారెక్టర్స్ ఒప్పుకున్నప్పుడు ఆ ఆర్టిస్టులు డైరెక్టర్ చెప్పినట్టు సేమ్ టైం ఒకరికొకరు పోటీగా చెయ్యాలన్నా వారు నా స్థాయికి అంటే పర్ఫార్మెన్స్ లెవెల్లో నా స్టైల్ ఆఫ్ దీనికి దిగడమో లేదు నేను ఆయన స్టైల్కి ఒక మెట్టు ఎక్కడమో ఇది జరుగుతూ ఉంటుంది. ఎవరైనా యాక్టింగ్ అనేది అదే అనుకోండి. సో చాలా బ్యాలెన్స్డ్గా మేమిద్దరం యాక్ట్ చేసామని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే పాటలు చూసినప్పుడు అలాగే అనిపించింది. అండ్ ఈరోజు హీరో మా వందే మాత్రం శ్రీనివాస్ గారు ఆయన సినిమాలు ఎన్నో గొప్ప సినిమాలు, ఎన్నో గొప్ప పాటలు. కానీ ఈ సినిమాలో వారు అంటే మొత్తం కొంచెం డిఫరెంట్, నాకు ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సాంగ్స్ కాబట్టి చాలా చాలా బాగున్నాయి. చాలా అంటే ఏది చూసినా సినిమాకి సూట్ అయినట్టు ఇంతకుముందు చెప్పారు శ్రీనివాసరావు గారు, చాలా చెప్పుకుంటూ పోయారు ఇంతకుముందు. సో ఒక డైరెక్టర్కి ఎలా కావాలో అలా
ఈ మ్యూజిక్ కూడా డిఫరెంట్ స్టైల్లో, అంటే నాట్ మన నారాయణమూర్తి గారు స్టైల్స్ అని కాదంటున్నారు, కానీ అక్కడక్కడ నారాయణమూర్తి గారు కనిపిస్తున్నారు. ఊరికే Thank you, madam. Thank you, madam. నారాయణమూర్తి గారు కనిపించకుండా సినిమా అయితే బాగుండదు కదా. థ్యాంక్ యూ మేడం. సో అందరు చాలా మంది కూడా అన్నారంట, ఇది పాట జయసుధ గారు కొంగు పట్టుకుని ఏంటి నారాయణమూర్తి గారు అలా అని. కానీ ఆయన ఊరికే అలా కొంగు పట్టుకున్నారు, కానీ తర్వాత జెండానే పట్టుకున్నారు మొత్తం సినిమాలో. సో శభాష్. జెండానే పట్టుకున్నారు. సో టిపికల్ నారాయణమూర్తి గారి సినిమా. ఇట్స్ నాకు ఎక్కడో అనిపిస్తున్నది ఈ సినిమా పెద్ద డెఫినెట్గా హిట్ అవుతుందని. అన్ని థ్యాంక్స్ సినిమాల మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎక్కడో థ్యాంక్ యూ వెరీ అలా మచ్. చెప్పకుండా క్వైట్గా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సినిమా తప్పకుండా చూడాలి అలా అని నేను కోరుకుంటున్నాను. ఆడియో కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ చదలవాడ తిరుపతిరావు గారు కానీ చదలవాడ శ్రీనివాసరావు గారు కానీ వారి గురించి చెప్పారు. ఆయన చిన్నప్పటి నుంచి చెయ్యాలని సినిమాలు చేశారు, మధ్యలో ఎందుకో మానేశారు, మళ్ళీ వచ్చారు. సో యాజ్ ఎ డైరెక్టర్ కూడా డెఫినెట్గా ఆయనకి, అంటే వాళ్ళకి డబ్బుల కోసం వాళ్ళు సినిమా తీసే ప్రొడ్యూసర్స్ కాదు, ఆయన డైరెక్టర్ కాదు, కానీ డబ్బు కూడా పోకూడదు. ఎందుకంటే మంచి సినిమాలు తీయాలనుకున్న ప్రొడ్యూసరు సినిమా సక్సెస్ అయితేనే మనం మళ్ళీ మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సినిమా అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా కూడా పెద్ద హిట్ అయ్యి ఇంకా మంచి మంచి సినిమాలు వారు తీయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నారాయణమూర్తి గారికి నేను నమస్కారం తల్లి. నమస్కారం మేడం గారు. ఆ మహానుభావుడు మీకు నమస్కారం ఉందా మేడం గారితో నాకు మీరు అంత గొప్ప నటింపు చేసే భాగ్యం కల్పించారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఈ మేడం. సినిమాలో ఇంతకుముందు నారాయణమూర్తి గారు చెప్పారు, జయసు గారు మొన్న ఎప్పుడో 58 ఏళ్ళు ఆమెకి అన్నారు, నాకు 62 ఏళ్ళు, ఆయనకి 70 ఏళ్ళు. ఎవరికి 62 వచ్చినా ఎవరికి 70 వచ్చినా మనసు మాత్రం 16. అదే అంతే మేడం. థ్యాంక్ యూ సార్. అంత సెన్సేషన్ రావటానికి ప్రధాన కారణం మా జయసుధ, మా నారాయణమూర్తి. వందే మాత్రం శ్రీనివాసరావు చాలా తక్కువ మాట్లాడతాడు. ఎప్పుడు నన్ను చూసినా ఎంతో గురుగారు గురుగారు అని నమస్కారం పెడతాడు. కానీ ఆయనలో ఉన్న ఆవేదన, ఆవేశం, విజృంభణ ఈ చిత్రంలో పాటలు ఎప్పుడు చూడాలని మాకే అనిపిస్తుంది. ఏ రోజు కొబ్బరికాయ కొట్టని నా ఆప్తులు, హితులు, గౌరవ మిత్రులు రామోజీరావు గారు ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టడం కాకుండా స్వయంగా క్లాప్ కొట్టి మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే 20 సినిమాలు నేను తీయలేనేమో అని మధ్యలో నీరు గారిపోయాను, మీకు తెలుసు. ఇప్పుడు చూడగానే ఇంకా బ్రతుకుతాను 20 కాదు 50 సినిమాలు తీయటానికి. కుటుంబ విలువలు గల సినిమాలు, చిన్న నిర్మాతలను ప్రోత్సహించడంలో మా తమ్ముడు శ్రీనివాసరావు ఎన్నో త్యాగాలు చేశాడు, నిరాహార దీక్షలు చేశాడు. ఇప్పటికే థియేటర్ల షార్టేజ్ ఉంది, థియేటర్ దొరకటం లేదని నారాయణమూర్తి ఆవేదన నన్ను కలిచివేసింది. తప్పకుండా ప్రభుత్వాలు మినీ థియేటర్స్ కట్టించాలని ఈ శుభ సమయాన మీరు ప్రెస్, మా కళ్ళు, తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు తప్పకుండా 200-300 సీట్లు థియేటర్లు కడితే చిన్న నిర్మాతలకు కొంతన్నా ఉపశమనం వచ్చింది. థియేటర్లు పూర్తిగా ఒకరి చేతిలోకి వెళ్తే చిన్న నిర్మాతలు, ఇప్పుడు సంక్రాంతి పండగ మనం అరిసెలు చేసుకుంటున్నా, స్వీట్ చేసుకుంటున్నా, పక్కింటి వాళ్ళు పాపం అయ్యో వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు చేసుకోలేదని కొన్ని పంచుతాం. అట్లాగే చిన్న నిర్మాతలు పండగ రోజుల్లో మీ సినిమాలు ఏందండి అవతల 2000-3000 థియేటర్లు వస్తుంటాయి అంటే వీళ్ళు పండగ చేసుకోకూడదా, వీళ్ళు ఆనందించకూడదా? సంక్రాంతి పండగ వానాకాలం ఏ సినిమాలు లేని రోజుల్లోనే వెయ్యాలా? మరి నేను చిన్న సినిమా అనే పిచ్చిగాడు, మరి ఎందుకని 100 కోట్లు 500 కోట్లు సినిమాలు దీన్ని దాటి ఎగిరిపోయినాయి? సినిమా బాగుంటే ప్రజలు చూస్తారు, కానీ థియేటర్లు ప్రోత్సహించాలి. థియేటర్లు చాలా తక్కువ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. కబ్జాలు, మోనోపల్లీలు వద్దు. దయచేసి ప్రెస్ అర్థం చేసుకొని మీరు మా అమ్మిటిండి ఒకరోజు రామోజీరావు గారు కూడా మాలో మెంబరే, చిన్న నిర్మాతల్లో మెంబర్ అన్నాడు. ఆయన అధ్యక్షుడిగా మేము కోరితే ఎన్నోసార్లు చిన్న నిర్మాతల తరఫున నా ఇన్ఫ్లుయెన్స్, నా స్నేహం ఉపయోగించి తప్పకుండా తిరుపతిరావు గారు, శ్రీనివాసరావు గారి మాట నేను జవదాటను. నేను మీలో మెంబరు, మీరేం చేయమంటే చెప్పండి అని సహకారంగా కోఆపరేటివ్గా థియేటర్స్ కట్టిద్దాం అనుకున్నాం. దానికన్నా కూడా ప్రభుత్వాలు థియేటర్స్ కట్టి లీజుకి ఇచ్చేస్తే చిన్న సినిమాలు కనీసం ఇంకొక 100-200 సినిమాలు సంవత్సరానికి ఎక్స్ట్రా ఆంధ్రాలో తీయొచ్చు. ఎక్కువ మందికి ఉపాధి కలుగుద్ది. ఈ టెక్నీషియన్లు, ఈ కళాకారులు అందరినీ ప్రోత్సహించినట్టు అవుద్ది. కాబట్టి చిన్న సినిమాలని
ప్రోత్సహించాలని సంతోష్ సమయం చెబుతున్నాను. అంతే మాత్రంగా చదవాలి గారు ఇప్పుడు నాకు సినిమా ప్రపంచంతో తక్కువ పరిచయాలు ఎవరన్నా జ్వరం వచ్చినాడో జయకెట్టినాడో అన్నామని ఒక సామెత ఉంది. అంటే ఎవరైనా పిలిస్తే పోయి రాస్తా, లేకుంటే నాకేం సినిమా రాయడం రాయకపోవడం అనేది ఫస్ట్ సినిమా పట్ల గౌరవం ఉంటుంది. మంచి సినిమాలు అయితే ఎవరు పిలిస్తే రాయాలనేది ఎందుకంటే పని కట్టుకుని చాలామంది అన్నయ్య తిరుగుతూనే ఉంటారు, వాళ్ళందరూ మనం ఎందుకంటే. కానీ అన్నయ్య నేను మాత్రం నారాయణమూర్తి దగ్గర రెగ్యులర్ సినిమా పాట కోసం పోతాను. ఎందుకంటే మా బ్రాండ్ అనేది కాకుండా రాయించినాడు అతను, చాలా గొప్ప పాటలు రాయించినాడు. రష్యాల జారుతూ రణభీరి మోగించి గెలిచిన బోల్సెవికి వీర్యాలు మాసి అంగు పంత మాసిపోని పుంత లాంగు మార్చు విజయ కేతనాలు డెమిట్రోవు బాట తూర్పు జర్మనీ కోట చిత్రాల్లో మిర్చేటి కెంపురాలు హోచిమిని చూపు వియత్నాము గెలుపు అమెరికా అపజయం ఆయురాలు అనే పాట ఒక అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమం మీద మొత్తం ఎర్రజెండాను ఆకాశానికి ఎత్తే కుండలాలో కోనలాలో పాట రాయించి నాతోని అనేక పాటలు అట్లా నాతో రాయిస్తున్న మాన్యుడు పాదాబంధన ఆయనకు. ఆయన జీవితం కూడా మీరు ఈ సభల్లో చెప్పడం తక్కువ, సందర్భం చెప్పకపోతే మనం చరిత్రకు ద్రోహం చేసిన అంత గొప్ప వ్యక్తిగా అంత నైతిక వర్తనుడు ఆయన. ఎట్లా చేసినా అసలు కానీ నాకేంటంటే బాగా అశోకంతో ఉన్నా ఇట్లా ఇంత మంచి అందం ఉండి ఆ హిందీ యాక్టర్ లాగా ఈ సూర్య తమిళ సూర్య లాగా ఉన్న నారాయణమూర్తులను చంద్రవాడ శ్రీనివాస పుణ్యాత్మ ఆ తెల్లటి పంచ వేషం ఆ మీసాలు ఇంత అద్భుతంగా చూపించగలిగి మాస్ బ్రాండ్ క్లాస్ అడుగుకుండి ఈ అమ్మ మన సినిమాలతో మొదలు పరిశాన్ చేస్తున్నారు కదా అన్న. అసలు ఇట్లా ప్రపంచం మారిపోతుంది. మారిన ప్రపంచంలో కూడా సౌందర్యం అనేది వేరు. ఇంత అందగాడని అన్నయ్య నువ్వు అన్న ఇట్లా చూపడం ఏంది, ఇట్లా చూపాలి ఇదే కరెక్ట్ అని రోజు అనుకుంటా ప్రతి ఒక్కరిని అడగడం. నారాయణమూర్తి అన్న ఇక నీవు బ్రాండ్ మార్చుకొని నువ్వు కాకినాడలో వచ్చి మాట్లాడితే నారాయణమూర్తి గారు అట్లా ఉంటాడు. నువ్వే నిజం కూడా ఆయన చాలా గొప్ప స్ఫురద్రూపం, గొప్ప ఇతర ఆకారత గుణాస్తభవంతుని. ఆయన అంతరానికి బాహ్యానికి తేడలేని రచయిత, సినిమా రంగంలో ప్రజా ఉద్యమకారుల్లో ఒక ఉత్తమ మూడు రంగాలలో ఉద్యమాలు తక్కువ కళా ఆర్ట్ రంగం, బాహ్యానికి అంతరానికి తేడలేని మనిషి. అది పెద్ద ఆయన తిరుపతిరావు గారు చెప్పారు. అశోకన్న పట్ల కూడా నా అభిప్రాయం, నా సమకాలీన కవులని అన్నారు, సమకాలీన కవులు అశోకన్న ఇష్టపడతాను. నాకు పూజ్యులు కృష్ణశాస్త్రి మహా ఇష్టం. శశిధర్ లాంటి తూ అని నవల రాసిన ఒక పోలీస్ ఆఫీసర్, ఆ నవల చదివినాను. శశిధర్ రెడ్డి అంటే వాళ్ళ చాలా సిన్సియర్ ఆఫీసర్లు, తర్వాత చాలామంది పోలీసులు కూడా నిజాయితీ ఉన్న వాళ్ళు చూసినప్పుడు. గోపిరెడ్డి అనే ఒక రచయిత, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అతను వ్యాసాలు చదివినప్పుడు పోలీసుల్లో కూడా ఇంత మానవీయమైన సేవలు ఉంటాయి కానీ రాయడానికి కారణం, దానికి అట్లాంటి భావన ఇచ్చింది మొత్తం నారాయణమూర్తి నా పాట ఇష్టగానే కారణం. అంటే అది రాయాలని నాతో రాపోయాను, నాతో రాయించడం బయట అవుతుంది. అసలు పోలీసులు అంటే ఒకనాడు 30 ఏళ్ల కింద అవును రాజ్యం వేరు, ఉద్యమాలు వేరు. రాజ్యాన్ని నిరంకుశత్వానికి వ్యతిరేకంగానే పాటలు రాసే మేము. రాజ్యంలో కానీ సంక్షేమ భావన కానీ మారిన పరిస్థితుల్లో సిన్సియర్ ఆఫీసర్లు, సిన్సియర్ ఉద్యోగులు వాళ్ళ పట్ల మనసు పెట్టి రాస్తే కానీ ఆ పాట రాయలేం. నా సొంత కంపెనీ అనమాట. వాళ్ళు సినిమా స్టార్ట్ చేసిన వెంటనే చిన్నకి ఏంటి వేషం అని ముందు అడుగుతారు. ఇది ఫస్ట్ టైం కాదు, నేను గత 20 ఏళ్ళుగా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నాను. దీంట్లో అందరూ నాకు ఆప్తులే. నేను కూడా జయసుధ గారితో హీరోగా యాక్ట్ చేశాను. అది కూడా నాకు కూడా ఒక ఆంటీ అనే సినిమాలో ఆవిడతో డ్యూట్ పాడాను. ఇప్పుడు నారాయణమూర్తి గారు అలా ఈయన ఇందాక అన్నారు, కొత్తగా వచ్చే హీరోలతో కూడా ఆవిడ హీరోయిన్గా చేస్తుంది. వాళ్ళని మేబీ జరగచ్చు. వాటన్నిటికంటే నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే, నేను ఒక 30-40 పాటలు చేస్తుంటాను నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి. జేసుదాస్ గారితో ఆయన పాడిన పాటకి నేను యాక్ట్ చేయడం అనేది, ఆ అవకాశం నాకు కల్పించడం శ్రీనివాసరావు గారు. నువ్వే గెటప్ కూడా ఆయన దగ్గరుండి ఇలా ఉండాలి, ఆయన అన్ని సర్దేవాడు వచ్చి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, విగ్ ఇలా ఉండాలి. డెఫినెట్గా ఆయన చూపించిన శ్రద్ధ నేను వెళ్ళే ముందు పెద్ద ఎక్స్పెక్ట్ చేయాలి. ఆయన మామూలుగా ప్రొడ్యూసర్ కదా, అలా బయట దిగుతుండేవాడు మామూలుగా ప్రొడ్యూసర్లు. ఆయన ఇన్వాల్వ్మెంట్ చూస్తే నిజంగా ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం దీన్ని సక్సెస్తో తెలియజేయాలని చెప్పి ప్రేక్షకులందరినీ కోరుకుంటూ, మా బ్యానర్ ప్రారంభోత్సవం రామకృష్ణ శ్రీని స్టూడియోలో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా శక్తి మేర సినిమాలు, విలువ గల సినిమాలు తీసాం. ఆ తర్వాత నేను డైరెక్టర్గా రామోజీ ఫిల్మ్ సిటీలో మా కుటుంబానికి ప్రాణాతి ప్రాణమైన శ్రీ రామోజీరావు గారు క్లాప్ కొట్టి ప్రారంభించారు ఈ చిత్రాన్ని. నన్ను దర్శకుడు చేశారు. నాకు ఎంతో ఇష్టమైన మిత్రుడు మా నారాయణమూర్తి, మా జయసుధ గారు ఇద్దరు కూడా హీరోయిన్లుగా చేశారు. ఆ సబ్జెక్ట్ ఖచ్చితంగా వీళ్ళే అవసరం.
వేశారు. ప్రతి టెక్నీషియన్, మిగతా ఆర్టిస్టులు, చిన్న గారి నుంచి చలపతిరావు దగ్గర నుంచి వైవిజయ గారి దగ్గర, సుధా గారి నుంచి అందరూ కూడా ఈ సినిమాకి ఒక ఇంటిని పిల్లర్స్ మోసినట్టు వాళ్ళు మోసి బాగా వాళ్ళు యాక్ట్ చేశారు. నారాయణమూర్తి గారు మీకు తెలుసు, ఆయన నిర్మాత, దర్శకుడు. అయినా సరే ఒక చిన్న పిల్లవాళ్ళలాగా, నేను మాస్టర్ అయితే ఆయన ఒక స్టూడెంట్ లాగా చాలా చక్కగా, జయసుధ గారు మహానటి, ఆవిడ గురించి ఇంక చెప్పే పని లేదు. ఆవిడ కూడా ఒక స్టూడెంట్ లాగానే పనిచేశారు, చాలా చక్కగా చేశారు. తృప్తిగా ఉంది సినిమా మేము చేయటం. నాకు కూడా 100% నేను సాటిస్ఫైడ్ ఈ పిక్చరు.